ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయబోతున్నాము. అమెరికా ఇరాన్ పైన నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే విషయాలన్నీ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇవ్వాలతో 32 రోజులు గడిచిపోయాయి. వారం 10 రోజుల్లో అయిపోతుంది అనుకున్న యుద్ధం నెల దాటినా ఎండ్ అయ్యేలా కనిపించట్లేదు. ఎండ్ కాకపోగా ఇప్పుడు మరింత పెద్దది కాబోతుంది. ఇరాన్ విషయంలో అమెరికా ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా ముందు ఇరాన్ చాలా చిన్న దేశం. మిలిటరీ పరంగా కూడా ఇరాన్ అమెరికాకు అసలు పోటీయే కాదు. అయినా కూడా ఇరాన్ ఎక్కడా తగ్గకుండా అమెరికాకు గట్టి పోటీని ఇస్తుంది. దీన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది అంటే అమెరికా సివియర్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సివియర్ అంటే ట్రంప్ న్యూక్లియర్ ఆప్షన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఒకవైపు ఈ యుద్ధం ట్రంప్ మేము గెలుస్తున్నాము, ఆల్రెడీ గెలిచేసాము అని చెప్తుంటే ఇరాన్ ట్రంప్ మాటల్ని పట్టించుకోకుండా కంటిన్యూగా అమెరికా మిలిటరీ బేసెస్ పైన దాడులు చేస్తూనే ఉంది. అలాగే ఇజ్రాయెల్ పైన క్లస్టర్ బాంబ్స్ని యూజ్ చేస్తుంది. క్లస్టర్ బాంబ్ అంటే అది చూడడానికి ఒకే మిసైల్లా ఉంటుంది, కానీ వన్స్ లాంచ్ అయ్యాక ఆకాశంలో వందలుగా విడిపోయి శత్రువుల మీద పడుతుంది. ఇలాంటి మిసైల్స్ని ప్రపంచ దేశాలు అన్నీ కలిసి బ్యాన్ చేశాయి, ఎందుకంటే అవి చాలా డేంజరస్. కానీ ఇప్పుడు ఇరాన్కి వేరే ఆప్షన్ లేదు. నార్మల్ మిసైల్స్ని వేస్తుంటే ఇజ్రాయెల్ ఆకాశంలో పేల్చేస్తుంది. అందుకే ఈ క్లస్టర్ బాంబుల్ని యూజ్ చేసి ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడులు చేస్తుంది. దాంతోపాటు ఇరాన్ తమ మిసైల్స్ పైన థ్యాంక్ యూ ఇండియా అని రాసి కూడా ఇజ్రాయెల్ పైన వేస్తుంది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ టాప్ లీడర్స్ అందరినీ లేపేశారు. ఇరాన్కి చెందిన అనేక మిలిటరీ బేస్లను డిస్ట్రాయ్ చేశారు. వీళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా నాశనం చేసేందుకు కంటిన్యూగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేసినా ఇరాన్ అమెరికా ముందు లొంగట్లేదు. అందుకే ఇప్పుడు అమెరికా సివియర్ స్టెప్ తీసుకునేందుకు రెడీ అయ్యింది. ప్రజెంట్ అమెరికా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ పైన వీళ్ళు జపాన్లో వేసినట్టు న్యూక్లియర్ బాంబును వేసేయడం. 2, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని తమ మెరైన్ కమాండోస్ని యూజ్ చేసి ఇరాన్ నుంచి వెనక్కి తీసుకోవడం. 3, ఇది చాలా ఇంపార్టెంట్, ఇరాన్కి చెందిన ఖార్గ్ ఐలాండ్ని క్యాప్చర్ చేయడం. ట్రంప్ ఇరాన్ పైన ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఇతను ఎవరు అడగక ముందే నేను 5 రోజుల సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ 5 రోజులు కాదు, దీన్ని 10 రోజులకు పొడిగిస్తున్నాను. ఏప్రిల్ 6 సాయంత్రం 8 గంటల లోపు ఇరాన్ లొంగిపోవాలి, లేదా ఆ తర్వాత మేము చెయ్యబోయే అటాక్లు వేరే లెవెల్లో ఉండబోతున్నాయి అని ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ట్రంప్ ఊరికే మాటలు చెప్పట్లేదు, బ్యాక్గ్రౌండ్లో ప్రిపరేషన్ కూడా అలాగే జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే అమెరికాకు చెందిన త్రిపోలి అనే ఒక షిప్పులో దాదాపు 3500 మంది మోస్ట్ డేంజరస్ మరైన్ కమాండర్స్ని తీసుకొని మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్కి చేరింది. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికాకు చెందిన 50,000 మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు ఈ 3500 మంది మెరైన్ కమాండోస్ కూడా యాడ్ అయ్యారు. ఈ మెరైన్ కమాండోస్ ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళు సముద్రంలో, సముద్ర తీరాల్లో మిలిటరీ ఆపరేషన్ చేయడంలో ఎక్స్పర్ట్లు. వీళ్ళ సంఖ్య తక్కువగా ఉండొచ్చు, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు అమెరికా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న తమ మిలిటరీ బేసుల్లో ఆర్మీని, ఫైటర్ జెట్స్ని పెద్ద లెవెల్లో ఆపరేషన్ చేయడానికి రెడీ చేస్తుంది. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు బ్రదర్ అంటే అమెరికానే స్వయంగా తాము చేస్తున్న ఈ పనులను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెబుతూనే ఉంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అమెరికా చేయబోయే ఆపరేషన్ గురించి ముందే చెప్పడం ఎందుకు అని. ఎందుకు అంటే అమెరికా ఇక్కడ తమ పవర్ని షోకేస్ చేస్తుంది. బహుశా వీళ్ళ ప్రిపరేషన్ చూసి ఇరాన్ భయపడిపోతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. అలా కొన్నిసార్లు జరుగుతుంది కూడా. ఇప్పుడు మనం ఇరాన్కి చెందిన ఖార్గ్ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ట్రంప్ మేజర్గా ఈ ఐలాండ్నే టార్గెట్ చేస్తున్నాడు. దానికోసమే 3500 మంది మెరైన్ కమాండర్స్ని తీసుకువచ్చాడు. ఈ ఐలాండ్ లొకేషన్ ఇరాన్కి 25 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది. ఇది ఇరాన్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇరాన్ బయటకు తీసే ఆయిల్ మొత్తాన్ని ఈ ఐలాండ్లోనే స్టోర్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఐలాండ్ పైన పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాటిలోనే వీళ్ళు ఆయిల్ని స్టోర్ చేసుకుంటారు. ఇరాన్ ఇక్కడి నుంచి తాము మైన్ చేసిన 90% ఆయిల్ని ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తుంది. ఒకవేళ అమెరికా ఈ ఐలాండ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నా, లేదా ఈ ఐలాండ్ పైన వరుసగా దాడులు చేసి ఈ ఆయిల్ మొత్తాన్ని పేల్చేసినా ఇరాన్ కంప్లీట్గా వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇరాన్ తమకు ఎంతో ముఖ్యమైన ఆయిల్ని ఇలా ఒక ఐలాండ్ పైన ఓపెన్గా ఎందుకు పెడుతుంది అని. ఎందుకు అంటే ఆయిల్ని ఒక దగ్గర భారీ మొత్తంలో నిల్వ చేయడం రిస్క్తో కూడింది. ఒకవేళ ఈ ఆయిల్ పైన
శత్రువులు మిసైల్ని వేస్తే అక్కడ క్రియేట్ అయ్యే విధ్వంసం న్యూక్లియర్ విధ్వంసం లాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తమ దేశాన్ని సేఫ్గా ఉంచేందుకు ఈ ఐలాండ్ని చూజ్ చేసుకున్నారు. ఈ ఐలాండ్లో ఆయిల్ మైనింగ్ జరగదు. తమ దేశంలో డిఫరెంట్ ఏరియాస్ నుంచి బయటకు తీసిన ఆయిల్ని ఈ ఐలాండ్ పైన స్టోర్ చేస్తారు. ఇక్కడి నుంచి షిప్పుల ద్వారా ఆయిల్ని ఇతర దేశాలకు అమ్మడం ఈజీ. అందుకే ఈ ఐలాండ్ ఇరాన్కి ఒక లైఫ్ లైన్ లాంటిది. దీన్నే అమెరికా ఇప్పుడు టార్గెట్ చేస్తుంది. అమెరికాకు తెలుసు, ఈ ఐలాండ్ని క్యాప్చర్ చేసినా, దీన్ని నాశనం చేసినా ఇరాన్ ఖచ్చితంగా లొంగిపోతుంది అని. ప్రజెంట్ ఈ ఐలాండ్ పైన ఎంత ఆయిల్ ఉంది అంటే దాదాపు 3 కోట్ల బ్యారెల్స్ల ఆయిల్ ఉంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రదర్, ఇరాన్ ప్రపంచ దేశాలకు ఆయిల్ అమ్మకుండా వీళ్ళపైన అమెరికా శాంక్షన్ వేసింది కదా, మరి వీళ్ళు ఆయిల్ని ఎలా అమ్ముతున్నారు అని. ఇది చాలా మంచి క్వశ్చన్. అమెరికా ఇరాన్ పైన శాంక్షన్ వేసినప్పటికీ వీళ్ళు ఇల్లీగల్గా తమ ఆయిల్ని అమ్ముతున్నారు. ఈ ఇల్లీగల్ ఆయిల్ని తీసుకెళ్లే షిప్పుల్ని డార్క్ ఫ్లీట్స్ అంటారు. ఇరాన్ నుంచి చైనా, ఆఫ్రికాలోని చాలా దేశాలు తక్కువ రేటుకి ఈ ఇల్లీగల్ ఆయిల్ని తీసుకుంటాయి. ఇలా ఇరాన్ డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు స్వయంగా అమెరికానే ప్రపంచంలో పెరుగుతున్న ఆయిల్ షార్టేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ నుంచి కూడా ఎవరైనా ఆయిల్ కొనుక్కోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఇరాన్ ఆదాయం ఇప్పుడు మరింత పెరిగింది. వీళ్ళు ఇప్పుడు భారీ మొత్తంలో ఈ ఐలాండ్ నుంచి ఆయిల్ని అమ్ముతున్నారు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా ఆయిల్ నిల్వలు ఉన్నవి వెనుజులా దేశంలో. సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా దేశం ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఉంది ఈ ఇరానీ. ఇరాన్ ఎకానమీ మొత్తాన్ని అమెరికా శాంక్షన్లు వేసి డిస్ట్రాయ్ చేసింది. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారు అంటే ఇలా ఇల్లీగల్గా అమ్ముతున్న ఆయిల్ కారణంగా. ఇప్పుడు ఈ ఐలాండ్ని డిస్ట్రాయ్ చేసి ఇరాన్ లైఫ్ లైన్ మొత్తాన్ని అమెరికా నాశనం చేయాలి అనుకుంటుంది. ఇరాన్ బయటకు మేము అమెరికాని నాశనం చేస్తాము, అమెరికా లేకుండా చేస్తాము అని చెప్తోంది. కానీ లోపట వాళ్ళకు కూడా తెలుసు, ఈ ఐలాండ్ విషయంలో భయం వాళ్ళకు కూడా ఉంది. ఈ ఐలాండ్ తమ చేతి నుంచి జారితే ఖచ్చితంగా ఇరాన్ ఇంతకు ముందు కన్నా చాలా వీక్ అవుతుంది, ఎక్కువగా సఫర్ అవుతుంది. ఈ ఐలాండ్ ఇరాన్కి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు అమెరికా ముందే ఎందుకు అటాక్ చేయలేదు, ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేసింది అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి మార్చి 14న అమెరికా ఈ ఐలాండ్ పైన దాడి చేసింది. కానీ జస్ట్ వార్నింగ్ కోసమే దాడి చేసింది. మేజర్ ఆయిల్ స్టోరేజ్ పైన దాడి చేయలేదు. 2 మిసైల్స్ని వేసి, ఇరాన్, మేము తలుచుకుంటే మీ ఈ ఐలాండ్ మొత్తాన్ని నాశనం చేయగలము, కాబట్టి అనవసరంగా యుద్ధాన్ని కంటిన్యూ చేయడం ఆపి లొంగిపోండి అని అమెరికా బెదిరించింది. కానీ ఇరాన్ వినలేదు. ఆ తర్వాత మార్చి 22న ట్రంప్, నేను మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను, ఆ లోపు ఇరాన్ లొంగిపోవాలి, లేకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ అన్నిటినీ, ఎనర్జీ సోర్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తాను అని చెప్పాడు. ఇది చాలా పెద్ద వార్నింగ్. ఒక దేశానికి చెందిన పవర్ ప్లాంట్స్ని, ఎనర్జీ సోర్సెస్ని డిస్ట్రాయ్ చేస్తే ఆ దేశం కంప్లీట్గా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ప్రజలు విపరీతంగా సఫర్ అవుతారు. బట్ స్టిల్ ఇరాన్ వినలేదు. వినకుండా మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ల పైన కంటిన్యూగా దాడులు చేస్తుంది. ఇరాన్ ఈ విధంగా దాడులు చేస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం ముందుకు వచ్చి మళ్ళీ 5 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించాడు. నిజం చెప్పాలంటే ఇది సీజ్ ఫైర్ కాదు. ట్రంప్ ఇక్కడ ఏదో పెద్ద అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ తర్వాత ఈ 5 రోజుల సీజ్ ఫైర్ని 10 రోజులకు పొడిగించి ఏప్రిల్ 6 సాయంత్రం 8 గంటల వరకు టైం ఉంది. అప్పటికల్లా ఇరాన్ లొంగిపోవాలి, లేదా మీరు ఊహించని విధంగా మీ దేశాన్ని నాశనం చేస్తాను అని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. అన్నట్టుగానే ట్రంప్ ఆ టైంని యూజ్ చేసుకొని తమ నేవీని, ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని, కావలసిన వెపన్స్ని రెడీ చేసుకుంటున్నాడు. ట్రంప్ ఫాలో అయ్యే మెథడ్స్ ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే, ఒకవైపు ఇతను ఇరాన్ని నాశనం చేయడానికి మిలిటరీని ప్రిపేర్ చేస్తున్నాడు. అదే ఇంకోవైపు తన పెంపుడు జంతువైన పాకిస్తాన్ని యూజ్ చేసి ఇరాన్ లొంగిపోయేలాగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఏ మాత్రం అర్హత లేని పాకిస్తాన్ ముందుకు వచ్చి అమెరికా, ఇరాన్ మధ్య మేము మీడియేషన్ చేస్తాము, యుద్ధాన్ని మేము ఆపేస్తాము అంటూ ఈ 2 దేశాల లీడర్స్ని కలిపి ఒక అగ్రిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి పాకిస్తాన్ ఫాలో అయ్యే మెథడ్ కూడా చాలా స్టూపిడ్గా ఉంది. ఎందుకు అంటే పాకిస్తాన్ రీసెంట్గా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో తెలుసా? టర్కీ అఫీషియల్స్, సౌదీ అరేబియా అఫీషియల్స్ అండ్ కొంతమంది ఈజిప్ట్ లీడర్లు వచ్చారు. అండ్ వీళ్ళు అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తారు అంట. ఇందులో అసలు కొద్దిగైనా సెన్స్ ఉందా? ఎందుకంటే యుద్ధంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తుంది అమెరికా, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్. ఈ దేశాలకు చెందిన ఏ అఫీషియల్స్ కూడా ఇందులో రాలేదు. అలాంటప్పుడు వీళ్ళు ఆ యుద్ధాన్ని ఎలా ఆపుతారు? అందుకే ఇరాన్ అఫీషియల్గా
పాకిస్తాన్ చేస్తున్న ఈ మీడియేషన్కు మాకు ఎటువంటి సంబంధం లేదు, అందులో మేము పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు అని రిజెక్ట్ చేసేసింది. పాకిస్తాన్ పరువు మళ్ళీ పోయింది. అయినా అది వాళ్ళకు అలవాటే. ఈ యుద్ధాన్ని ఆపే అర్హత కలిగిన ఏకైక దేశం మన భారత్. నేను మన దేశాన్ని పొగడానికి ఈ మాట చెప్పట్లేదు. ఒక యుద్ధాన్ని ఆపడానికి మీడియేషన్ చేసే దేశం న్యూట్రల్గా ఉండాలి. రెండు పార్టీస్లో ఎవరిని సపోర్ట్ చేయకూడదు. ఇక్కడ పాకిస్తాన్ డైరెక్ట్గా ఇరాన్కి అగెన్స్ట్గా సౌదీ అరేబియాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏ విధంగా మీడియేషన్ చేస్తారు? అదే మన ఇండియా విషయానికి వస్తే మనం అమెరికాను సపోర్ట్ చేయలేదు, ఇరాన్ని సపోర్ట్ చేయలేదు. ఇద్దరి యాక్షన్ని ఖండించాము అండ్ ఇద్దరికి హెల్ప్ చేసే ప్రయత్నం చేశాము. అందుకే ఇరాన్లోని లీడర్లు కూడా మోడీ తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది అని ఓపెన్గా చెప్తున్నారు. మోడీ ఇజ్రాయెల్కి ఒక కాల్ అండ్ ఇరాన్కి ఒక కాల్ చేసి సరిపోతుంది, మ్యాక్సిమం ఈ యుద్ధం ఆగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది మోడీకి అంత సీన్ ఉన్నప్పుడు మరి ఎందుకు చేయకూడదు, ఇండియా ఎందుకు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు అంటారు. ఎందుకు అంటే ఫస్ట్ మన ఇండియా రిజాల్వ్ కాని ఇష్యూస్ని కన్సిడర్ చెయ్యదు. అంటే ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపడం అంత ఈజీ కాదు. ఈ యుద్ధం ఎప్పుడో జరగాల్సింది. ఎప్పటి నుంచో ఈ రెండు దేశాలకు ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళ మధ్య శత్రుత్వం అనేక సంవత్సరాల నుంచి ఉంది. అలాంటి యుద్ధాన్ని వెంటనే ఆపడం ఇంపాసిబుల్. ఇంకో రీజన్, మనం ఈ ట్రంప్ని నమ్మలేము. ట్రంప్ ఇప్పుడు అందరి ముందు సరే యుద్ధాన్ని ఆపేస్తున్నాను అని ఒప్పేసుకుంటాడు. నెక్స్ట్ డే ఎవరికి తెలియకుండా మళ్ళీ అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ మనం ఈ యుద్ధాన్ని ఆపిన తర్వాత ఇలా జరిగిందే అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోతుంది. అందుకే ఇండియా ఈ యుద్ధంలో ఎవరి సైడ్ తీసుకోవట్లేదు, మీడియేషన్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. ఇక ఈ ట్రంప్ కార్గ్ ఐలాండ్ని టార్గెట్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేమిటంటే మీ అందరికీ తెలుసు, ఇరాన్ అమెరికా ఆఫర్ చేసే ఏ డీల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు కంటిన్యూగా ఇజ్రాయెల్ పైన అమెరికా పైన దాడులు చేస్తున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఆపేసి ప్రపంచం మొత్తం ఆయిల్ షార్టేజ్తో సఫర్ అయ్యేలా చేస్తున్నారు. ఇది మెల్లగా అమెరికాను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ట్రంప్ పైన కూడా ప్రెజర్ పెరుగుతుంది. అలాగే ఇరాన్ చేసిన ఈ దాడుల్లో ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు భారీగా ఎఫెక్ట్ అయ్యాయి. వీళ్ళు తమ ఆయిల్ని బయట దేశాలకు అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు తమ ఆయిల్ షిప్పుల్ని ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా పంపిస్తే అక్కడ వాటిని ఇరాన్ డెస్ట్రాయ్ చేస్తుంది, లేదా మాకు 17 కోట్ల రూపాయల టోల్ని ఇవ్వాల్సిందిగా బెదిరిస్తుంది. దాంతో ఈ గల్ఫ్ దేశాలు తమ 70% ఆయిల్ ఎక్స్పోర్ట్ని ఆపేశాయి. ఆయిల్ ప్రైజులు విపరీతంగా పెరిగిపోయాయి. ఖతర్ ప్రపంచం మొత్తానికి దాదాపు 20% ఎల్ఎన్జీ గ్యాస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ గ్యాస్ ఎక్స్పోర్ట్ కూడా కంప్లీట్గా ఆగిపోయింది. ఇక్కడ మీరు గమనించండి, ఇరాన్ ఈ గల్ఫ్ దేశాల ఆయిల్ మొత్తాన్ని బ్లాక్ చేసేసింది, కానీ తాము ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ని మాత్రం భారీగా అమ్ముతుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయిల్ మొత్తాన్ని బయటకు వెళ్లకుండా బ్లాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా షార్టేజ్ క్రియేట్ చేసి ఆయిల్ ప్రైస్ పెరిగేలా చేసి ఆ ఎక్కువ ప్రైస్కి ఇప్పుడు వీళ్ళు తమ ఆయిల్ని అమ్మి భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ సఫర్ అవుతున్న గల్ఫ్ దేశాలు ట్రంప్కు క్లియర్గా ఏం చెప్తున్నాయో తెలుసా? ఆయిల్ని మేము అమ్మకుండా సఫర్ అవుతున్నాము, మాకేమీ ఇబ్బంది లేదు, మేము ఎన్ని రోజులు ఆయిల్ని అమ్మి విపరీతంగా డబ్బు సంపాదించాము, కానీ మా పైన దాడి చేసిన ఇరాన్ కూడా సఫర్ అవ్వాలి, వాళ్ళు సఫర్ అయ్యేలాగా చేయండి అని ట్రంప్కు చెబితే ట్రంప్ ఇప్పుడు ఈ కార్గ్ ఐలాండ్ పైన అటాక్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఈ ట్రంప్ గల్ఫ్ దేశాల మాట వింటాడా అంటే ఎస్ వింటాడు. ఎందుకు అంటే ఈ గల్ఫ్ దేశాలే అమెరికన్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటివి. వీళ్ళు ఆయిల్ ట్రాన్సాక్షన్ని డాలర్స్లో చేస్తారు. అలాగే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ దేశాల నుంచి దాదాపు $6 ట్రిలియన్ అమెరికాకు తీసుకెళ్లాడు. అంత డబ్బు తీసుకున్నాడు కాబట్టి ట్రంప్ వీళ్ళ కోసం పనిచేయక తప్పదు. ప్రజెంట్ అమెరికా ఈ ఐలాండ్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కుదరకపోతే ఈ మొత్తం ఐలాండ్ని డిస్ట్రాయ్ చేయడానికి రెడీగా ఉంది. ఏప్రిల్ 6 తర్వాత అటాక్ చేస్తాను అని ట్రంప్ చెప్తున్నాడు, కానీ ముందు కూడా జరగవచ్చు. ట్రంప్ కార్గ్ ఐలాండ్ పైన దాడి చేసేందుకు ప్రిపేర్ అవుతుంటే మరి ఇరాన్ ఏం చేస్తుంది? జస్ట్ వెయిట్ చేస్తుందా అంటే నో, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఫస్ట్ వీళ్ళు ఈ ఐలాండ్ చుట్టూ మైన్స్ని ఇన్స్టాల్ చేశారు. అంటే అమెరికా విమానాలు కానీ బోట్లు కానీ ఈ ప్రాంతంలోకి వెళ్తే ఆటోమేటిక్గా అవి యాక్టివేట్ అయి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే అమెరికన్ స్పెషల్ మరైన్ కమాండోస్ గల్ఫ్ దేశాల్లో ఎంటర్ అయ్యారు అని తెలిసి ఇరాన్కి చెందిన ఒక న్యూస్ పేపర్ ఇదిగో ఈ విధంగా వెల్కమ్ టు హెల్, మీరు ఇప్పుడు షిప్పుల్లో వచ్చారు, తిరిగి శవాలుగా వెళ్తారు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఖచ్చితంగా రాబోయే 5-6 రోజుల్లో చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది.
నా అంచనా ప్రకారం ఇక్కడ అమెరికా ఖచ్చితంగా ఈ ఐలాండ్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది సైనికుల్ని కోల్పోవాల్సి వస్తుంది. అమెరికా ఈ ఐలాండ్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఇరాన్ కంప్లీట్గా వీక్ అయిపోతుంది. వీళ్ళకు ఎటువంటి ఎనర్జీ సోర్స్, రెవెన్యూ సోర్స్ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు లాస్ట్ మినిట్లో అమెరికాను ఏమీ చేయలేరు. కాబట్టి ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న దుబాయ్, అబుదాబి, మక్కా లాంటి అడ్వాన్స్ సిటీస్ అన్నిటినీ డెస్ట్రాయ్ చేయవచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళు దుబాయ్ని టార్గెట్ చేసి బూడిద చేస్తారు. ఇక్కడ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పైన గెలవదు. ఈ విషయం ఇరాన్కి కూడా తెలుసు. కాబట్టి ఇదంతా జరగకముందే మేము పీస్ అగ్రిమెంట్కి ఒప్పుకుంటున్నాము అని ఇరాన్ లొంగిపోవచ్చు కూడా. కానీ ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించట్లేదు. ఎందుకు అంటే ఇరాన్ యెమెన్లో ఉన్న హూతీ రెబల్స్ని యాక్టివేట్ చేసింది. హూతీ రెబల్స్ ఎవరు అంటే వీళ్ళు ఇరాన్ అండర్లో పనిచేసే ఒక ఆర్మ్డ్ వింగ్. వీళ్ళను చాలా దేశాలు ఉగ్రవాదులుగా కన్సిడర్ చేస్తాయి. ట్రంప్ ఖచ్చితంగా ఇరాన్ని డెస్ట్రాయ్ చేయాలి అని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రాసెస్లో అమెరికా కూడా భారీ డ్యామేజ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? అమెరికా ఇప్పుడు ఇరాన్ తర్వాత క్యూబా దేశాన్ని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ప్రజెంట్ క్యూబా దేశాన్ని అమెరికా అన్ని విధాలా బ్లాక్ చేసేసింది. దాని గురించి మనం రాబోయే వీడియోలో మాట్లాడదాం. ఆ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ అమెరికాకు ఏ విధంగా కూడా పోటీ కాదు. అలాంటప్పుడు ఇరాన్ లొంగిపోతే బెటరా లేదా ఓడిపోయే వరకు పోరాడితే బెటరా? ఇరాన్ ఈ కార్గ్ ఐలాండ్ని కోల్పోతే మళ్ళీ రికవర్ అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. అంతటి డ్యామేజ్ని ఈ ఇరాన్ తట్టుకోగలదా? ఇక్కడ ఇరాన్ ఏం చేస్తే బెటర్? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.